సారు నరసింహ సారు విద్యార్థిని ఎట్లా కొట్టిందంటే ఆ వీడియో చూస్తే మనకే చలించిపోతాం. ఆ వీడియోలో ఆ అబ్బాయిని అన్నెసెసరీగా పిల్లలు అన్నప్పుడు అదో ఇదో ఏదో చేస్తారు. చేసినప్పుడు అంత మాత్రాన నువ్వు అంత చేతులు వేసుకొని కొట్టేంత అర్హత నీకు ఎవరిచ్చింది? శ్రీ చైతన్య యాజమాన్యానికి, శ్రీ చైతన్య విద్యా సంస్థకి ఆ అబ్బాయి బైపీసీలో 2 లక్షల రూపాయలు పెట్టి కొట్టించుకోవడానికి ఆయన వచ్చింది. చదువు చెప్పుకోవడానికి కాదు, కొట్టడానికి. మీరు ఇది ఇక్కడ మీరు జైలా లేకపోతే కాలేజా? అసలు ఒక క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు చేస్తున్నారు మీ కాలేజీలలో. ఇప్పటికైనా తల్లిదండ్రులు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న ఎంత మోసాలంటే మీ దగ్గర డబ్బులు పుచ్చుతారు, పిల్లలకు చదువు చెప్తా అంటారు. పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా వాళ్ళ నాన్న హింసలు పెడతారు. సండే క్లాసులు పెడతారు. సండే రోజులు క్లాసులు, సండే రోజులు పండుగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు. ప్రతిరోజు పిల్లలని ఎంత వేధిస్తున్నారంటే అంత వేధిస్తున్నారు. ఒక ప్లే గ్రౌండ్ ఉన్నది స్కూల్ కాలేజ్కి. ఈ విషయము మేము ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్తాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ అబ్బాయికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మా విద్యార్థి నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చినాము. ఎందుకంటే నరసింహ సార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో సస్పెండ్ రావచ్చు.